రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యాన్ డ్రైవర్. వ్యాన్ డ్రైవర్ సార్. మీది విశాఖపట్నం ఈ ప్రాంతమేనండి? ఇక్కడేనా? ఇక్కడ ఓటు ఇక్కడ ఉంది మాకు. సార్ రాష్ట్రంలో అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు. ఇప్పుడైతే మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీలాంటి వెహికల్ డ్రైవర్స్ కానీ వెహికల్ ఉన్న వాళ్ళకి కానీ మంచి చేకూరుద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు? చంద్రబాబు నాయుడు. ఓకే, ఎందుకని సార్ చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేస్తారు, తర్వాత కొంచెం ట్యాక్సులు కేసులు తగ్గిస్తారు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ట్యాక్స్ మాకు 250 రూపాయలు 200 రూపాయలు ఉంది సంవత్సరానికి. అదే గ్రీన్ ట్యాక్స్ ఇప్పుడు 1800 2000 సెలరీ అయిపోయింది సంవత్సరానికి. 200 రూపాయల కోసం 1800 2000 సెలరీ అయిపోయింది. మొత్తం ఎఫ్సీకి వెళ్ళాలనుకోండి ఒకప్పుడు 3000తో అయిపోయింది, ఇప్పుడు 5000 సెలరీ అయిపోతుంది. సో మీకు ట్యాక్స్లు అయితే విపరీతంగా పెంచారు, మరి దానికి తగ్గ పనులు అయితే కల్పిస్తున్నారు ఇక్కడ? లేదండి, నా సర్వీస్ లేక. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం మాకంటే ఎవరు బాగా చేయట్లేదు అంటున్నారు కదా, మీకు పనులు కావాలా పథకాలు కావాలంటారా? మాకు పనిలే కదా, పథకాలు ఎందుకండి? పనిలే కానీ చాలు, పథకాలు ఎందుకండి? మనం కష్టపడి మనం తెచ్చుకుని చాలండి. జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ఇల్లు వచ్చింది, మనకు కాలనీ వచ్చింది, మాకు కట్టి అన్నీ అయిపోయింది. సో మీకైతే పనులు ఉంటేనే బాగుంటుంది ఈ పథకాల కంటే. పనులంతా విశాఖపట్నం పరిస్థితి ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని పెట్టారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. పరిస్థితులు చాలా వరకు ఇక్కడ మారినవి, చాలా ఇదిగా ఉందని చెప్తున్నారు. ఏమైంది ఇక్కడ అసలు? డెవలప్మెంట్ ఏం లేదండి. అక్కడ రుషికొండ అని అయిపోయింది, ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ మరి కొండలన్నీ. డెవలప్మెంట్ ఏం లేదండి. మామూలుగా అదే టీడీపీ వచ్చింది అనుకోండి డెవలప్మెంట్ వస్తుంది. సార్ ఇక్కడ భూ కబ్జాలు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కబ్జాలు ఇలాంటివి ఎక్కువైనాయి అంటున్నారు. మీరు వ్యాన్ డ్రైవర్ చాలా తిరుగుతుంటారు కదా, అందులో ఎంతవరకు వస్తుంది? బోల్డ్ అయ్యాయండి. ఇంకా అదే రాజ్యం. ఇంకా ఏ ఎమ్మెల్యే ఎంపీ అన్నాడు అనుకోండి అదే పని అండి. ఎంఈ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, అతను రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తాను, ఎమ్మెల్యే కలిసి అనుకోండి, ఇంకా ఈ శ్వసనాలు ఇంకా అవే ఇంకా డెవలప్మెంట్ ఉండవండి. సార్ ప్రకృతి సంపద యాక్చువల్గా ఋషికొండ ఇట్లాంటి కొండలు ఉదుద్దు లాంటి తిత్లీ లాంటి తుఫాన్లు వస్తే ఆపోయి, కానీ వాటినే కొట్టేస్తున్నారు. ఎర్రమట్టి దెబ్బలు ఇటువంటి వాటిని కూడా నాశనం చేశారు ఈ ప్రభుత్వంలో, తవ్వి అమ్మేసుకున్నారా అని అంటున్నారు. మీకేమనిపించింది ఇట్లాంటివి జరుగుతుంటే? అదండి మరి ఎప్పుడు నువ్వేండి ఆ ఋషికొండ అలాగా అయిపోయిందండి. టూరిస్ట్ అసలు టూర్ కాదు, హ్యాపీగా ఉండేది కొండ. తర్వాత మన ఇక్కడ ఎండాడ కొండ అలాగే అయిపోతుంది. ఇక్కడే మరి ఇంకా డెవలప్మెంట్ ఏం లేదండి. కొండలు అవన్నీ ఇంకా ఆపరేట్ చేస్తాంటారు. విజయసాయి రెడ్డి చాలా దగ్గర ఇక్కడ ఎలా చూసినా ఒక 100 ఎకరాలతో ఆపరిస్తాడండి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఇవి కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? చాలా పెరిగిపోయినండి. మా కరెంటు బిల్లు 250 వచ్చింది, మినిమం ఇప్పుడు 500 సెలరీ వస్తుంది. తర్వాత పప్పులు గిప్పులు ఇవన్నీ. సార్ ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం ఏరియాలో రైల్వే జోన్ కావాలి, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ జరుగుతుంటే అడ్డుకోలేకపోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలానే మీకు ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకి నిధులు తీసుకురావాలి. ఈ పార్లమెంటు పరిధిలో యాక్చువల్గా పార్లమెంట్కి వెళ్ళాలంటే భరత్ గారు ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కేంద్రంతో పోరాడి నిధులు సాధించగలరని మీరు అనుకుంటున్నారు? భరత్ అండి. భరత్ ఏంటి సార్ భరత్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఎలాంటి వాడు, ఏంటి పరిస్థితి? అంతే ఇక్కడ వైజాగ్ జిల్లా అతను వాళ్ళ తాతగారు మంత్రికి ఎమ్మెల్యే చేశారు. అదే మన ఏది గీతం కాలేదు, దానివల్ల అతను బెస్ట్ అండి. ఝాన్సీ అని ఎవరో తెలియదు, ఇదే ఫస్ట్ టైం విన్నాం, మాకు ఆవిడ తెలియదు. ఓకే, సో మీ విశాఖపట్నం వరకు అయితే సార్ యాక్చువల్గా ఇక్కడ గంజాయి డ్రగ్స్ గురించి ఏంటి సార్ చాలామంది అంటున్నారు? ఏవి ఇక దీంట్లో చాలామంది అన్నారు. ఇప్పుడు వస్తున్నానండి, ప్రతి కుర్రోడు మ్యాక్సిమం 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు 16 సంవత్సరాలు అందరూ ఇదేనండి. ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడే కాదండి, ఎక్కడైనా ఆర్లా పెట్టేయండి, ఇటుపక్క కొబ్బరి తోట వెళ్ళిది, ఇటు మధ్యలో మొత్తం అంతా అదేనండి. గంజాయి ఇది డ్రగ్స్, ఈ ఇండిషన్లు మొత్తం ఇండిషన్లు. గతంలో ఎలా ఉంది సార్, అసలు ఇప్పుడు ఎలా ఉంది? టీడీ ప్రభుత్వం ఇలాంటి ఏం లేవండి. టీడీ ప్రభుత్వం అసలు ఎవరు ఇలాగ రోడ్డు మీద రావడం కాదు, ఇలాగ పబ్లిక్ గొడవలు గిడవలు ఏం లేకుండా ప్రశాంతంగా ఉండేది. ఈ 5 సంవత్సరాలు ఎక్కువైపోయింది. సార్ రాజధాని గురించి ఏంటి సార్? మీరు ఒక మనిషిగా క్యాపిటల్ అమరావతిలో పెట్టారు, అప్పట్లో వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అంటున్నారు. మీకు నిజంగా 1 కావాలా 3 కావాలా క్యాపిటల్? ముందు ఒకటి అయితే డెవలప్మెంట్ అవుతుంది, 3 ఎందుకండి? ఒకటి దానికోసం డెవలప్మెంట్ లేని దానికి 3 ఎందుకండి? ఒకటి అవుతే మా ఆటోమేటిక్గా ఇంకా డెవలప్మెంట్ అయిపోయినట్టండి. తర్వాత సంగతి మా 3 కోసం మనం మాట్లాడవచ్చు. సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, లేదంటే వైసీపీ ప్రభుత్వం? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి రావాలని కోరుకుంటున్నాం సార్.
సో ఎందుకని కావాలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల పరిపాలనలో ఏముంది సార్? దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అరాచకాలు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు దాడులు చేయడాలు, ఇవన్నీ తప్ప అభివృద్ధి ఏం లేదు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని లేకుండా చేశారు. కనీసం ఇది రాజధాని చెప్పుకున్న పరిస్థితి ఏపీకి లేదు. అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఒకటే వీళ్ళంటారు. అంటే ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నాం విశాఖపట్నంలో అంటున్నారు. మీకు నిజంగా ఇక్కడ కావాలా క్యాపిటల్? సార్ క్యాపిటల్స్ ఇప్పుడు విశాఖపట్నం అనేది ఎప్పుడో అభివృద్ధి చెందినది. ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి ఫస్ట్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు అంటుంటారు. ఇప్పుడు 3 రాజధానులు పోనీ చేసినా సరే అక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడు ఒక రాజధాని లేకుండా కూడా ఈరోజు మనకి కనిపిస్తుంది. అది సార్ అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వైసీపీకి ఓటు వేయాలంటే ఏం చేశారని అభివృద్ధి ఏం లేదు. యువతకు జాబులు లేవు. తర్వాత పెట్టుబడులు మనకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కూడా ఎక్కడ రాలేదు. అది సార్ ఏంటి ఇక్కడ 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు. మీరు ఎందుకని లేవంటున్నారు? గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడ తెచ్చారండి? అతను దావోస్కి ఎక్కడికైనా వెళ్ళారు. దావోస్కి వెళ్ళాలంటే చలేస్తుంది అంటారు కదా. అందరం ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అతను ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని చేశారు. ఇతను గుడివాడ అమర్నాథ్ గారు అతను చెప్పే కథలు ఏంటంటే కోడిగుడ్డు కథలు చెప్తున్నారు. అతను కోడి గుడ్డి ఎట్టాలి, ఇవి ఎట్టాలి, ఒక మినిస్టర్ మాట్లాడినవి అది ఎక్కడ ఏ కంపెనీ తెచ్చాడు, ఎక్కడ పెట్టుబడులు తెచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు మీరు చెప్పాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. సరే, అసలు విశాఖపట్నం పరిస్థితి ఈ 5 ఏళ్లలో ఎలా ఉంది సార్? ఇక్కడ భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాలు ఇలాంటివి వచ్చినాయి అని అంటున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది? రుషికొండ మీరు చూసే ఉన్నాం. రుషికొండ మొత్తం అక్కడ మొత్తం స్థలం అంతా రిసార్ట్స్ కొట్టేసి మొత్తం కొండ మొత్తం గుండెకేసి మొత్తం అంతా ఒక ప్రకృతిని సర్వనాశనం చేశారు. భూ కబ్జాలు చాలా జరుగుతున్నాయి సార్ విశాఖపట్నంలో. ల్యాండ్ మాఫియా వైవి గారు కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు ఇలాంటివి జరిగినాయి అంటున్నారు. అందులో వాస్తవం ఉందా? వాస్తవం సార్. వాస్తవం లేకుంటే ఎవరు మాట్లాడతారు కదా. వైవి సుబ్బారెడ్డి గారైనా విజయసాయి రెడ్డి గారైనా వచ్చిన తర్వాత భూ కబ్జాలు ఎక్కడికెక్కడిగా పెరిగిపోతున్నాయి, ఎక్కడికెక్కడ అని చెప్పి చాలామంది చెప్తూనే ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు సార్. సార్, విశాఖపట్నం అనేది డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారిపోయిందని చెప్తున్నారు. కొంతమంది ఏం వాస్తవం లేదన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మన విశాఖపట్నంలో ఎన్నో టన్నులు డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. చాలా గంజాయి బ్యాచ్లు కూడా ఎక్కువైపోయింది సార్. చాలా దారుణం. అంటే రౌడీయిజంకి గంజాయి ఎక్కువ ఇచ్చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తుంటారు మొత్తం అంతా. డ్రగ్స్ కూడా మీరు మనం చూసారు విశాఖపట్నంలో పట్టుబడ్డాం. మరి ఇలాగ ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది ప్రభుత్వం అరికట్టలేకపోతుందండి. సార్, మరి మీ విశాఖపట్నం పరిధిలో అక్కడ యాక్చువల్గా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నా, ఈ ప్రాంత డెవలప్మెంట్ చేయాలన్నా, రైల్వే జోన్ లాంటిదో విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడాలన్నా కూడా ఎంపీ పరిధిలో ఉంటుంది. పార్లమెంట్లో ఇక్కడ పోటీ చేసే వాళ్ళల్లో ఇప్పుడు ఉన్నారు, భరత్ గారు ఉన్నారు ఇటుపక్క కూటమి తరపున, అటుపక్క బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే కేంద్రంతో పోరాడి నిధులు తీసుకురాగలరని మీరు అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో మన భరత్ గారికి గెలిస్తే నిధులు తీస్తారని మేము ఆశిస్తున్నాం. ఏంటి సార్ ఇక్కడ భరత్ గారి గురించి అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? భరత్ గారు ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తుంది కాబట్టి ఇప్పుడు భరత్ గారు ఇక్కడ గెలిచారని అనుకుంటే వచ్చేదారి మన కేంద్ర విడుదల చేసే అవకాశం ఉంటుంది సార్. అందుకే అతను గెలాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? శ్రీనండి. శ్రీని గారు ఏం చేస్తుంటారు పెద్దనా మీరు? పవర్ బండలు అమ్ముకుంటారు. పవర్ బండలు అమ్ముతారు. సార్, రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. మరి కొద్ది రోజులు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి ఇట్లా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్ చంద్రబాబు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నీ చూసి చేస్తారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగాలేదు. పేదలకి అక్కడక్కడ బళ్ళు కూడా లేపేశారు, ఫుట్పాత్ల మీద పెట్టినవి. మరి తినడానికి తిండి కూడా కష్టంగా ఉంది. అది ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎలా ఉంది అసలు? లేబర్కి ఎలా ఉంది? లేబర్కి బాగా దారుణంగా ఉంది. కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా అలా కోలుకుంటున్నారు అనుకుని మళ్ళీ జగన్ ప్యాన్ గెలిపించిన కానీ సంకనాకించారు. అది పెద్ద ఇదివరకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం పెట్టేవాళ్ళంట, ఇప్పుడు తీసేశారు. వాటి వల్ల ఉపయోగం ఉంది అప్పుడు మీకు? అప్పుడంటే ఎవరైనా రోడ్డు మీద ఎవడైనా పల్లె అప్పైనా 5 రూపాయలు అన్నం తినేవారు. దాన్ని సచివాలయం చేసినారు. మరి సచివాలయం చేసిన తర్వాత ఈ వారంట్లో భోజనాలు ఎడతారేటండి. అది ఇప్పుడు మీకు పథకాలు ఇస్తున్నాగా, ఇంకేం కావాలి మీకు అని అంటున్నారు. మీరేమంటారు? పథకాలు ఇస్తేటి పథకాలు ఇస్తున్నారు.
ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని చెప్పి కరెంటు బిల్లు మీద అన్నిటి మీద తినేస్తున్నారు. పప్పులు బియ్యాల మీద కూడా రేట్లు పెంచారు. అదేదో దెంగులాడు మందు చెత్త మందులు ఇస్తున్నాడు. ఆ మందు తాగి మా గుడుతున్నాం. అది విశాఖపట్నంలో పెద్దనా విశాఖపట్నంలో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటివి ఎక్కువైనాయి అంట. అందులో ఎంతవరకు నిజం ఉంది? అది ఎందుకు ఉందంటే ఇప్పుడు అధికారం ఉన్నోడే అది చేయగలడు కానీ బయట చేయలేడు కదా. అది అంటే ఈ గంజాయి ఇట్లాంటి మత్తులో పడి పిల్లలంతా పాడైపోతున్నారని కొంతమంది అంటున్నారు. డబ్బున్నోడే చేస్తాడు అలాంటివన్నీ. డబ్బున్నోడు పేదోడితో అమ్మేస్తాడు. పేదోడు వెళ్ళి అమ్మడు కదా. డబ్బున్నోడు అవతల ఖర్చు పెడితే కదా అవతల వస్తుంది. అది పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి 5 సంవత్సరాల్లో? ఆ ఉద్యోగాలు కూడా సరే ఉద్యోగాలు కూడా తీయలేదండి సరిగ్గా. ఆ ఇసుక అని చెప్పేసి మొత్తం లేబర్ని కూడా మడుగుడిపించారు. సార్ ఇక్కడ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ భూములన్నీ నాన్నగారు ఉన్నప్పుడు బాగుందండి. ఆ నాన్నగారు ఉన్నప్పుడు బాగుంది. ప్రభుత్వం చాలా చక్కగా ఉన్నది, బాగుంది. అంటే వాళ్ళు రూపాయి తినేసినా ఒక పేదోడికి అనేది కొద్దిగా మేలు చేసేవారు. ఇప్పుడు అది ఏ లేదు. ఇక్కడ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత భూములన్నీ కబ్జాలు అట్లాంటివి జరిగినాయి అంట. మొత్తం బాగా ఉంటే రాజకీయ నగడు ఆడే బోర్డు పాతి ఎంగడమే. అది సార్ ఇక్కడ మీకు ఎంపీగా ఎవరు గెలవాలి? భరత్ గారా, బొత్స సత్యనారాయణ గారు, ఆవిడ గీతం గారా? అది తెలుగుదేశం పక్కే మేము వేస్తాం. మరి ఫ్యాన్కి ఇంకెయ్యం.